కరెక్ట్ అయితే కాదు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అక్కడ చెప్పాం కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలి. కాబట్టి ఒకసారి వెళ్ళి చెప్పడం నా బాధ్యత. నాకు బాగాలేదు కాబట్టి వెళ్ళి మానేది చెప్తా. పడుకుంది మా బెడ్రూమ్లో పడుకుంది. ఎంత చెప్పినా లేయట్లేదు. హాస్పిటల్కి వెళ్దామంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటే చాలా అంటుంది. వెళ్ళి చూద్దాం ఏమంటారు. నాని సరే ఒకటి సరే మళ్ళీ ఏమనుకుంటుంది అక్క, మళ్ళీ బాగా అవుతుంది. ఒకసారి చెప్తా నేను జరా టాబ్లెట్స్ వేసుకున్నావు ఇస్తారని నేనేమన్నా తెలుసా, నాకన్నా గుర్తిస్తారు. నాకన్నా నేనైనా గుర్తించుకుంటాను. రోజు రాదని చెప్పిన అన్న ప్రామిస్ అన్నమే లేదా, అన్నమే లేదా. సరే నాకు గుర్తుపెట్టుకోమంటా నాకు ఎట్లా తగ్గుతుంది అప్పుడు. సరే కానీ ఇప్పుడు అది కాదు మ్యాటర్. అదా నేను బయటికి పోతున్నా, ఎల్లుండి వస్తా. ఏమన్నా అడిగినా అక్క, నేను ఆల్రెడీ కింద ఈ అమ్మాయి ఎవరు చెప్తామన్నా అందరు ఎవరి బాధలలో ఉన్నాయి. ఎందుకు చెప్పిన అందుకే దాన్ని జర చూసుకోవే. నేను అదే దాని కూడా చెప్తే నేను నన్ను ఎవరు చూసుకుంటారు. నేను పొద్దున్న చూసుకున్నాను, నిన్న నుండి చూసుకున్నాను. అసలు సినిమాలకు నేనే పోయినా చూసుకున్నా. సినిమాకి ఎవరు తీసుకోవాలని ఎవరు తీసుకోవాలి కదా, నువ్వు పోయినావా? నేను నా అందరు నేను పోలేగా. అరే చూసుకున్నామంటే చూసుకో. నేను మా చెల్లెకి కూడా చెప్పిన, దానికి కూడా చెప్పిన మౌని ఉంటుంది అది చూసుకుంటది. ఇప్పుడు ఎవరితో సంబంధం లేదు, నువ్వు పోవద్దు. నాకైతే లేదు మాట ఇచ్చేస్తున్నాడు మమ్మీకి. అరే వంశీ నేనైతే మాట కూర్చోగలను కానీ చూసుకోగలను కానీ దాని తర్వాత నాకు కావాలంటే జయ నైట్ కూడా వస్తుంది. జయ చూసుకుంటది. వాళ్ళ అమ్మకి మాట ఇచ్చింది వస్తాను. పెళ్లి ఫిక్స్ అయింది. అవును ఏం కానీ చెప్పిన జయకి నేను వచ్చేవారు చూసుకో, జయ రేపు నైట్ లోకి వస్తాను. అక్కడికి పనులు లేవా? మౌనికకు నీకు పనులు లేవా? ఉన్నాయి చూసుకోవాలా అసలు లేవడానికి వస్తుంది. నువ్వు పోతే ఇంకా చూడు చెప్తున్నా. నువ్వు రమ్మంటే రావు, పడుకుంటే జర్మెట్లు చెప్తా చెప్పవా? నేను టాబ్లెట్స్ వేసుకున్నా. టాబ్లెట్ వేసుకుని తగ్గట్టు 3 days అయింది. వాళ్ళు వింటున్నా మాట. నీకు ఒకటే క్లారిటీ, పోవడం అసలు సెట్ అవ్వదు. వాళ్ళ అమ్మకి మాట ఇచ్చిన కావాలి. నాగాడు వాళ్ళ మమ్మీ కూడా అవునక్క నాకేం లేదు సడన్ వస్తుంది. అది లేపనే లేకపోతే టైం లేపేసరికి దానికి టైం అవుతుంది. నువ్వు వస్తేనన్నా కొంచెం అని తింటావు కాబట్టి అక్కడ కూర్చుంటుంది. నాకన్నా వాళ్ళ మమ్మీకి చెప్తాను లేవు ఇంకెవరు. నువ్వు పోతే నువ్వు మమ్మీ కాల్ చేస్తావు చెప్తున్నావు. నేను ఎప్పుడు పోను కదా వాళ్ళమ్మ లాస్ట్ టైం రాలేదని చెప్పేసి వచ్చేలేని మళ్ళీ కథలు పడుతున్నావు. దానికి నేను అట్లా ఎప్పుడు అనుకున్నా. మరి ఇప్పుడు పోవద్దు, అయిపోయింది. నాకన్నా ఇంపార్టెంట్ అయింది. నీకన్నా వాడు ఇంపార్టెంట్ అంటలేను కానీ వాళ్ళ మమ్మీ గారు చెప్పిన అంటే అమ్మ ఎట్లా నేను అన్ననే పిలుస్తా కదా, అమ్మ నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పి నేను అది కూడా చెప్పిన వాడికి. వాడు ఫీల్ పడవాడు అప్పుడే ముఖం మార్చుకొని కూర్చుండు. నాకు హెల్త్ బాగాలేదు, నువ్వు ఎట్లా తీసుకుపోతావు? ఇప్పుడు ఏం చేయమంటావు? హాస్పిటల్ కి బతిమాలుతున్నారు ఆయన.